హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో గోధుమ పిండి పెసరపప్పుతో చాలా టేస్టీగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే అప్పాలను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎంత క్రిస్పీగా వచ్చాయో అంతే టేస్టీగా కూడా ఉన్నాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తినేటట్లుగా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఇలా చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. మరి అప్పాల కోసము ఒక ప్లేట్లోనికి ఒక పెద్ద కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోనికి ఒక స్పూను వామును తీసుకొని బాగా నలిపి వేసుకోండి. అలాగే తగినంత సాల్టు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అప్పుడే దంచిన మిరియాల పొడి వేసుకోండి. అలాగే 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఈ పిండినంతా కూడా బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా రబ్ చేస్తూ కలుపుకోండి. పిండి కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలా రావాలి, లేకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2-3 స్పూన్స్ పెసరపప్పు తీసుకుని ఒక 2 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఈ పెసరపప్పును మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా కూడా ఈ పిండిలోనికి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా చేత్తో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ వేయకూడదు, కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి పైన ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత పిండి ముద్దను తీసుకొని 1 నిమిషం పాటు బాగా ఇలా వత్తుకుంటూ నీట్ చేసుకోవాలి. తర్వాత పొడుగ్గా ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని నేను అన్నీ ఒకే సైజులో రావడం కోసం ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని కొద్దిగా పొడి పిండి జల్లుకుంటూ ఇలా సన్నగా పూరీలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి పొంగకుండా ఉండడం కోసం మధ్యలో ఫోక్ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి. ఇలాగే ఇంకొక పూరీని కూడా చేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇక్కడ నేను అన్నింటినీ చేసి ఒక ప్లేట్లోనికి తీసుకున్నాను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక ప్యాన్లోనికి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో సరిపడినన్ని ఈ పూరీలను వేసుకోవాలి. ఇక్కడ నాకు 3 సరిపోయినాయి. ఈ ప్యాన్లోనికి వేసుకొని మంచిగా 2 వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లోనికి తీసేసుకోవాలి. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా అప్పాలు రెడీ అండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.